స్తుతించెదను హృదయముతో పొగడెదను అంతరంగముతో ఆశదను హృదయముతో పొగడెదను అంతరంగముతో ఆపత్కాలమందు మా దుర్గమా నలిగిన వారికి ఆశ్రయమా ఆపత్కాలమందు మా దుర్గమా నలిగిన వారికి ఆశ్రయమా మా దుర్గమా ఆశ్రయమా మా దుర్గమా ఆశ్రయమా మా దుర్గమా ఆశ్రయమా మా దుర్గమా ఆశ్రయమా పూర్ణ హృదయముతో స్తుతించెదను అంతరంగముతో పొగడెదను పూర్ణ హృదయముతో స్తుతించెదను అంతరంగముతో పొగడెదను స్తుతించెదను హృదయముతో పొగడెదను అంతరంగముతో స్తుతించెదను హృదయముతో పొగడెదను అంతరంగముతో ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినమానందింతు ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినమానందింతు ఆమేన్ ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినమానందింతు ఆమేన్ ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినమానందింతు ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినమానందింతు రెండు చేతులు పైకెత్తి అనుదినమానందింతు ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినమానందింతు ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినమానందింతు స్తుతించెదను పూర్ణ హృదయముతో పొగడెదను అంతరంగముతో స్తుతించెదను పూర్ణ హృదయముతో పొగడెదను అంతరంగముతో. జకర్యా గ్రంథం 4:6 యెహోవా వాక్కిదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. యెహోవా వాక్కిదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యముల అధిపత్యగు యెహోవా సెలవిచ్చాను. యెహోవా వాక్కిదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. దేవాది దేవుడు మనకి 8వ రోజు ఈ ఉపాస ప్రార్థన పండుగల్లో ఇచ్చిన దేవునికి 8 సార్లు దేని మహింపరుద్దాం. యేసయ్య 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 యేసయ్య. ప్రార్థన చేసుకుందాం. పక్కన ఉన్న వాళ్ళ చేతులు పట్టుకొని ఈ రోజున దైవజనులు దేవుడు నిలబెట్టి తన వాక్కుతో మనల్ని నింపి పంపిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవాది దేవుడు దైవజనులు నిలబెట్టి నీతో నాతో మనందరితో మాట్లాడబోతుందుకు స్తోత్రం. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. ఆ మాట అందరం చెప్దాం నోరు తెరిసి. ప్రతి ఒక్కళ్ళు నేను మైక్ ఆపేసిన ప్రతి ఒక్కళ్ళు హల్లెలూయా. పరలోకన్న మా తండ్రి, నీ వాక్కు మేము వినబోతుండగా నీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ వాక్కు వినబోతుండగా నాయన హృదయాన్ని తెరిచిన ఆత్మదేవా, మా హృదయాలు మీరు తెరిచినందుకు స్తోత్రం. ఈ స్థలమంతా నీ పరిశుద్ధాత్మతో నిండి పొలుతున్నందుకు, నీ సన్నిధితో ఉన్నందుకు, పునరుద్ధానుడైన యేసయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ యేసునామమున తండ్రి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? దేవుని
మహిమ కలుగును గాక. ఈరోజు మన మధ్యలో రెవరెండ్ జెఫన్యా శాస్త్రి గారు మన మధ్యలో ఉండడం సంతోషం. రెవరెండ్ జెఫన్యా శాస్త్రి గారిని దేవాది దేవుడు ఒక 2 సంవత్సరాల క్రితం మన మధ్యలో ఉపాస ప్రార్థన పండగల్లో బలమైన సాధనంగా దేవుడు నిలబెట్టి వాడుకున్న విధానం బడి స్తోత్రం. ఈరోజు కూడా గుర్తుంది, ఎలియాజర్ గురించి చెప్పారు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. దేవుడు తన బలమైన ఆయుధముతో దేవుడు నిలబెట్టి అనేక ప్రాంతాల్లో శక్తివంతమైన సందేశాలు దేవుని ఆత్మచేత నింపబడి ఇవ్వడానికి దేవుడు కృప చూపెడుతందుకు స్తోత్రం. టైం పాటిస్తున్న దైవజనులు అనేక మందిలో కాదు, కొంతమందిలో టైం పాటించే దైవజనులు కొంతమందే. దాంట్లో ఒక దైవజనుడు రెవరెండ్ జెఫన్యా శాస్త్రి గారు. దేవుని స్తోత్రం. యూట్యూబ్లోను టీవీ కార్యక్రమాలు అనేక మంది వారి సందేశాలు వినడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. ఈ రోజున దేవుడు తనకు ఇచ్చిన సందేశాన్ని మనకు అందించబోతున్నారు. ప్రార్థనాత్మతో చప్పట్లు కొడుతూ రెవరెండ్ జెఫన్యా శాస్త్రి గారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు, దైవజనులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సేవలో పాలువారం అవడానికి నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దైవజనులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటికి కూడా ఉదయకాల శుభాలు తీసుకొస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిత్యము దేవుని సేవలో ఏదో ఒక చోట పాలు పొందడం గొప్ప భాగ్యమైతే, జనములకు ఆశీర్వాదకరంగా వాడబడుతున్న ఈ దైవజనుడితో కలిసి ఉండడం మరొక అద్భుతమైన భాగ్యంగా భావిస్తాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని విని ఆనందించే వాళ్ళు కొందరు, బలపడి ముందుకు సాగేవారు కొందరు, వాక్యము లాగానే బ్రతకాలని ఆశించేవారు చాలా కొద్దిమంది. మీరు అలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. వాక్యాన్ని విని ఆస్వాదించే వాళ్ళుగా మాత్రం కాకుండా వాక్య ప్రకారం చేయడానికి కొంచెం కష్టపడితే ఎక్కువ ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. 2015లో నా స్వరం పూర్తిగా పోయింది. అసలు మాట రాని పరిస్థితి, కేవలం గాలి మాత్రమే వచ్చేది. చాలామంది డాక్టర్లను కలిశాను. చివరికి అందరు కలిసి హైదరాబాద్లో డాక్టర్ ఎబెనేజర్ అని ఈఎన్టీ టాప్ స్పెషలిస్ట్, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్ని పరీక్షలు చేసి ఒకే మాట అన్నారు, ఎనీథింగ్ ఓవర్ యూజ్డ్ ఇట్స్ గాన్ అన్నాడు. ఏదైనా ఎక్కువ పడితే పోతున్నానా, అయిపోయింది. మేము సృష్టికర్తలం కాదు, వీ కెనాట్ రీక్రియేట్ యువర్ వాయిస్ అండ్ వోకల్ కార్డ్స్, ఇట్స్ గాన్. మీరు ఇక పాస్టర్ గారు అన్నారు కదా, పుస్తకాలు రాసుకోండి, ప్రసంగాలు చేయడానికి లేదు. దర్ ఈస్ నో మెడిసిన్ దాన్ వాయిస్ రెస్ట్ అని పంపించేశారు. ఒక వారం నేను సేవకు వచ్చిన 25 సంవత్సరాల్లో ఒక వారం అంతా మౌనంగా ఉన్న వారం ఆ వారమే. ఆదివారం వచ్చింది, మందిరంలోకి వెళ్ళాను. చాలామంది పరిచారకులు, శిష్యులు ఉన్నారు. సర్లే ఎవరో ఒకరు మాట్లాడతారులే, ఎవరు నిలబడ వాడుకునే దేవుడే కదా అనుకుని వెళ్ళాను. కనీసం ప్రార్థన సహాయం కోరే సాక్ష్యం అన్న చెబుదామని నిలబడి, ఒట్టి గాలే వస్తే కూర్చుందాం, మాట వస్తే కాసేపు సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. ఈ మాత్రం వచ్చింది. అప్పటి నుంచి అదే ఉంది. ఇంతకన్నా మెరుగు అవ్వట్లా, ఇంతకన్నా బొత్తిగా మోగబోట్లా. కనుక స్వరం అంత శ్రావ్యంగా ఉండదు, ఇబ్బందిగా ఉంటుంది. మీరే కొంచెం కష్టపడి వినాలి. మీకు ఇది అదనపు భారం అయినా అయ్యగారు కేటాయించారు కనుక తప్పదు, మీరందరూ భరించాల్సిందే. దేవునికి మహిమ కలుగునగా. I want you all to open your Bibles to the book of Joel and chapter 3 and verse 18. Somebody can read it for me in Telugu. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే మనము ధ్యానం చేద్దాం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా నీ కృపాసనం చేరుతున్నాను. ప్రాణాత్మ దేహములు తొలగిపోతున్నాను.
మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతి గల ఈ మాట తేటగా వినిపించు సాధనంగా మార్చండి. తమరే ప్రజలందరి మీదకి ఒప్పింపు చేయువాత్మగా దిగి వచ్చి కార్యాలు చేయండి. ప్రకటించువారిగా, ఒప్పింపు చేయువారిగా మీ కార్యాన్ని మీ శైలిలో, మీ స్థాయిలో చేయమని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నా స్వరానికి ఉన్న సమస్య మీ స్వరానికి లేదని నమ్ముతున్నాను. ఓ మంచి స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారంటే బుర్ర ఒప్పుతారేంటి స్తోత్రం చెప్పకుండా? కమ్ ఆన్, మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్. సంతోషంగా దేవుని కనపరచున్నారు. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నన్ను చూస్తూ దేవుని మాటలు వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో యోహాను సాక్ష్యం ఏం చెప్పాడంటే, నాతో మాటలాడుచున్న వాని వైపు తిరుగుగా నాకింత ఆశీర్వాదం కలిగింది అన్నాడు. కనుక తల ఉంచుకొని వినేదానికంటే కూడా మాట్లాడుచున్న వాని వైపు చూస్తూ వినడం చాలా ఆశీర్వాదం. బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏమిటా మాట అంటే, దేవుని నది ఒకటి పరలోకములో బయలుదేరిందట. ఆ నది బయలుదేరి అది ప్రవహిస్తా 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 షిత్తీము లోయను తడుపుతా ఉందట. బిడ్డలారా, ఈ ఉదయకాలం నేను మీకు చెప్పాలి అని ఆశిస్తున్న మొదటి శుభవార్త ఏమిటంటే, నువ్వు ఆశించలేదు, ఊహించలేదు, ప్రయత్నించలేదు, అడగలేదు, అసలు నీకు సంబంధమే లేదు. కానీ ఇప్పటికే నీ కొరకు ఒక నది పరలోకం నుంచి బయలుదేరింది. ఆ నది పరలోకం నుంచి బయలుదేరి ప్రవహిస్తా ప్రవహిస్తా వస్తుంది. ఈ నది గురించి బైబిల్తో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను అంటాను, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చదవక్కర్లేదు, తర్వాత ఒకసారి గుర్తుపెట్టుకొని చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 47లో ఈ నదిని గురించి సవిస్తరముగా రాయబడింది. నన్ను చూస్తూ వినండి, తర్వాత చదువుకోండి. రైట్? యెహెజ్కేలు గ్రంథం 47లో ఆ నది గురించి రాయబడింది. ప్రారంభంలో ఒక క్రమాన్ని మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. ఆ నది నెంబర్ 1, అది ఉబ్బుకుచున్నది అనండి. ఇప్పుడు చూడండి, భూమి కింద నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్లను మనం సంపాదించుకోవడానికి నుయ్యి తవ్వుకుంటాం, లేదా బోర్వెల్ వేసుకొని మోటార్ బిగించి నీళ్లు రప్పించుకుంటాం. చేద వేసి తోడుకోవాలి, మోటార్ వేసి లాగాలి. ఏదో విధంగా ఆ నీళ్ళని మనము తెచ్చుకోవాలి, చేదుకోవాలి. ఎందుకంటే ఆ నీళ్ళలు ఉబ్బుకుచున్న నీళ్లు కాదు, తనలో తను జీవం కలిగినవి కాదు, మనము వేరొక యంత్రము ద్వారా తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న ఒక నది ఉందే, ఆ నదికి ఎవడు మోటార్ వేసి లాగక్కర్లా, చేదేసి తోడక్కర్లా. ఆ నది తనలో తను జీవము కలిగిన నది, తనలో ఒక శక్తి కలిగిన నది, తనలో ప్రాణము కలిగిన నది. అది తనంతట తాను ఒప్పుకుచున్నది, కానీ వేరొకరి సహాయము చేత వచ్చినది కాదు. ఇది పరలోకములో బయలుదేరిన నది, దేవాలయములో బయలుదేరిన నది. అది తనలో తాను జీవము కలిగిన నది. అది ఇప్పటికే బయలుదేరిపోయిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద రివర్ ఈస్ ఫ్లోయింగ్ ఆల్రెడీ. ఆ నది ఇప్పటికే బయలుదేరిపోయింది. బిడ్డలారా, మీరు ఆలోచించగలిగితే దేవుని బిడ్డలారా, తనలో తను జీవము కలిగిన నది అది బయటకు వచ్చాక చాలా భయంకరమైన ప్రవాహం అయిపోయింది. సముద్రపు నీటిని కూడా మంచి నీటిగా మార్చేసింది. అయితే ఇంత పెద్ద నది, ఇంత భయంకరమైన ప్రభావం ఆశ్చర్యకరంగా చూస్తే గడప కింద నుంచి వస్తుందంట. ఎక్కడైనా మీరు ఆలోచించారా? మన ఇళ్లల్లో కూడా గడప కింద నుంచి నీళ్లు వెళ్ళే కొంచెం అవకాశం ఉంటుంది, ఇల్లు కడుక్కుంటూ పోయేదానికి. అందులో ఎంత ప్రవాహం వస్తుంది? అందులోంచి వచ్చిన ప్రవాహం ఎప్పటికీ ఒక మడిని తలపగలదు కనీసం. విచిత్రం, ఇంత పెద్ద నది, ఇంత జీవం కలిగిన నది, తనలో తను ప్రభావం కలిగిన నది. ఈ నది ప్రవహించిన చోట్ల చెట్లు బ్రతుకుతున్నాయి, చెరువుల్లో చేపలు పెరుగుతున్నాయి, సముద్రపు నీరు మంచినీడైపోతుంది. ఇంత పెద్ద నది కూడా గడప మీదికి ఎక్కుటలేదు, గడప మీదికి ఎక్కుటలేదు. దాని అర్థం తెలుసా? పరలోకానికి ఉన్న గడప, పరలోకానికి ఉన్న ద్వారం మరొకటి కాదు, ప్రపంచంలో అత్యధికముగా ఆరాధించబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ గుమ్మం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ గడప. దేవుని వాక్యం యోహాను సువార్తలో చెప్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే, చెప్పండి, ఆ వాక్యమే, ఆ వాక్యమే, ఆ వాక్యమే గుమ్మమై ఉండెను.
ఆ వాక్యమే గడపై ఉండెను, ఆ వాక్యమే ద్వారమై ఉండెను. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎంత అభిషేకముతో ఉన్నా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చగలిగిన ఉత్తుంగ తరంగ ప్రవాహమై వచ్చిన గడప మీదికి ఎక్కుటలేదు, గడప కింది నుంచి వస్తుంది. గడప కింది నుంచి వచ్చుచున్నందున బలహీనమైనదా అంటే సముద్రపు నీటినే మంచినీటిగా మారుస్తోంది. మరి ఇంత బలమైనది గడప ఎక్కుటలేదే. పరిశుద్ధాత్ముడు బలహీనుడు కాదు, కానీ పరిశుద్ధాత్ముడు క్రమము కలిగిన వాడు. పరిశుద్ధాత్ముడు వాక్యమునకు లోబడిన వాడు. పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా క్రియ చేయుచున్నవాడు. వాక్యాన్ని బైపాస్ చేసి, వాక్యాన్ని ఓవర్టేక్ చేసి పరిశుద్ధాత్ముడు పనిచేయడు. ఇది పరిశుద్ధాత్మ కార్యమా కాదా అని తెలియాలంటే వాక్యం తెలియాలి. ఆమేన్. వాక్యం తెలిస్తే ఆ వాక్యమునకు లోబడి పని చేస్తే పరిశుద్ధాత్మ. వాక్యాన్ని ఓవర్టేక్ చేసి, వాక్యాన్ని బైపాస్ చేసి రకరకాల స్కీములు పథకాలు వస్తే అది ఏదో ఆత్మ అయి ఉండొచ్చు. ఆ మాట కూడా నేను అనలేదు. ఇప్పుడు ఆయన అన్నారులే కానీ నేనైతే అనలా. నేనేమన్నానంటే బైబిల్లో పౌలు గారు చెప్పారు, వేరొక ఆత్మ అన్నాడు. చెప్పండి చెప్పండి, ఎవరికి తెలిసిన పేరాలు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అది మాత్రం మంద కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది వేరొక ఆత్మని దేవుని వాక్యం చెబుతుంది. మీరు ఆలకించాల్సిన మాట ఇది. పరిశుద్ధాత్ముడు బలహీనుడైనందున వాక్యమునకు లోబడి పని చేయట్లేదు. ఆయన స్వభావం అది, ఆయన లక్షణం అది, ఆయన పద్ధతి అది. ఒక ఆదివారం మా సంఘానికి ఒక కొత్త సహోదరి వచ్చారు. మందిరం అంటే సమస్త జనులకు ప్రార్థన మందిరం కదా. అమ్మా మీరు ఎందుకు వచ్చారని మనం ఎట్లా అడుగుతాము? అందరినీ రాని వాళ్ళు దేవునికి స్తోత్రం. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి నా దృష్టిలో పడాలని, నేను ఒక ఆత్మీయురాలిగా పరిచయం అవ్వాలని ప్రయత్నం చేయడాన్ని నేను కొంచెం గమనించాను. సరేలే, అందరూ మన బిడ్డలే, దేవునికి స్తోత్రం, లెట్ హర్ ఎంజాయ్ అని చెప్పేసి కూర్చున్నాను. ఆరాధన చేస్తూ ఉండగా ప్రవచనం ఎత్తి మాట్లాడటం ప్రారంభించింది. సంతోషం. కృపావరములో ఉండాలి, వాడబడాలి. కూర్చున్న వాడికి ఏదైనా బయలుపరచబడితే మొదటి వాడు మౌనంగా ఉండాలన్న వాక్యం ఉంది కనుక నేను ఆరాధన చేస్తున్న వాడిని సౌండ్ తగ్గించి ఆమె ద్వారా దేవుడు ఏం మాట్లాడుతాడని వినడం మొదలుపెట్టాను. ఆవిడ దగ్గరికి వెళ్ళాను, మెల్లిగా స్టేజ్ దిగి ఆమె మాట్లాడుతూ, ఎదిగో సంగమా, నేను రేపు 19వ తేదీన రాబోతున్నాను. నేనేం చేశానంటే మెల్లిగా నెత్తి మీద ఒక్కటేసి నోరు మూసుకొని కూర్చో అన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు ఎప్పుడు సరదాగా సంతోషంగా ఉంటారు, ఎంగ బుర్ర మీద కొట్టి చెడు ఏంటారు బాబు అని అందరూ ఆశ్చర్యపోతారు. నేను అన్నాను, దయ్యాలను ప్రేమించడం నా వల్ల కాదన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఘోర పాపిలను ప్రేమిద్దాను కానీ లూసిఫర్ గారిని నేను ప్రేమించలేను. నా పెద్ద అంత హృదయం లేదు నాకు. స్తోత్రం చెప్పండి. యేసయ్యను ప్రేమించాలా, వాడి సంగతి తేల్చాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు నా ద్వారా క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చిన అద్భుత ప్రసంగాల ఒక ప్రసంగం టైటిల్ చెప్పనా? కమాన్ లెట్ us irritate the devil. స్తోత్రం చెప్పండి గట్టిగా. రండి సైతాన్ని గారిని ఏడిపిద్దాం. అది నా ప్రసంగం టైటిలే. అది నేను ఆన్యట్ట సంతోషపరిచేది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మరో చోట నా కుమారుడా అంది. ఏమిటమ్మా? ఆవిడంటది, సొలొమోను కంటే నీకు అధికమైన జ్ఞానమును ఇచ్చుచున్నాను అంది. మళ్ళీ బుర్ర మీద వేసాను. ఎందుకు చెప్పనా? యేసయ్య ఏమన్నారు బైబిల్లో? ఇంత జ్ఞానం నేను ఎవ్వరికి ఇవ్వలేదు, ఇంకెవ్వరికి ఇవ్వను అన్నాడు. ఈవిడొచ్చి ఏమంటుందంటే, సొలొమోను కంటే ఎక్కువ జ్ఞానం నీకు ఇస్తున్నానంటే నేను మంచి ఉబ్బిపోయి సంతోషపడిపోయి ఆనందపడిపోయి మురిసిపోయి ఆమెను ఘనపరుస్తాను అనుకుంది. బుర్ర మీద ఒకటి నోర్మై, దయ్యానికి ఎక్కడ ఛాన్స్ లేదు, పో బయటికి. యేసు నామములో స్తోత్రం చెప్పండి. ఒకే మాట గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ గడప మీదికి ఎక్కడో ఓవర్టేక్ చేయడు, బైపాస్ చేయడు. ఎంత శక్తివంతమైన ప్రభావమైనా గడప కింది నుండే వస్తూ ఉంటాడు. వాక్యమునకు లోబడే పని చేస్తాడు, వాక్య క్రమాల్లోనే పని చేస్తాడు, వాక్యమును అధిగమించినట్లుగా పని చేయడు. ఇంత మంచి క్రమము గల పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడు అనుకోండి, చెప్పండి మనకు కూడా ఏమొస్తుంది? చెప్పండి మనకు కూడా ఏమొస్తుంది? చాలామంది పరిశుద్ధాత్మ ప్రభావం ప్రేమిద పిచ్చి చేష్టలన్నీ చేస్తున్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ అనుకుని ఏదో పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ వ్యక్తికి అంతకు ముందు లేని క్రమం కూడా కొత్తగా వచ్చేస్తుంది. ఒక తీర్చిదిద్దుతాడు, ఒక పద్ధతిలోకి వచ్చేస్తాడు.
క్రమపరచగలిగిన దేవుని ఆత్మ మనలో నివసించునుగాక. క్రమపరచగలిగిన దేవుని ఆత్మ మనలో నివసించునుగాక. క్రమపరచగల దేవుని ఆత్మను చేతులెత్తి ఆహ్వానించండి గట్టిగా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. We surrender all this morning. Come on, do something in our lives. మమ్మల్ని క్రమపరచండి అయ్యా, మమ్మల్ని సరిచేయండి ప్రభువా, మమ్మల్ని సరిచేయండి ప్రభువా. నీవు కోరుకున్న రూపంలోనికి రానివ్వండి అయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇప్పటికే బయలుదేరాడు. ఒక నది బయలుదేరింది, పరలోకమును దాటి వచ్చుచున్నది, గడప కింద నుండి వచ్చుచున్నది. ఈ నది ప్రవహించిన చోట్ల చెట్లు బ్రతకబోతున్నాయి, చెరువుల్లో చేపలు పెరగబోతున్నాయి, ఉప్పు నీరు మంచి నీరుగా మారబోతుంది. పరిస్థితులు మార్చగలిగిన, తీవ్ర ప్రభావం చూపగలిగిన ఒక నది బయలుదేరింది. Blessed be the name of Jesus. Amen. Hallelujah. ఆ నది మీ మీదుగా రావాలని మీరు ఆశపడుతున్నారా? మీ వీధిలోకి రావాలని కోరుకుంటున్నారా? మీ సేవలోనికి రావాలని కోరుకుంటున్నారా? ఈ నది అబ్సల్యూట్లీ ఫ్రీ. దీనికి రేటు లేదు, దీనికి ఏ స్కీము లేదు, నువ్వే పథకంలో చేరక్కర్లేదు. కాకపోతే 4 షరతులు ఉన్నాయండి. ఏమిటా షరతులు చెప్పనా? ఇది విశ్వసించు వారికి, ఇది అడుగు వారికి, ఇది నమ్ము వారికి, ఇది ప్రార్థించు వారికి. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంతమంది నమ్ముచున్నారు? ఎంతమంది అడుగుచున్నారు? ఒక్కసారి 2 చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ రండి, పరిశుద్ధాత్మ రండి, పరిశుద్ధాత్మ రండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అడిగారు కదా, ఎప్పటికైనా వచ్చుద్దని నమ్ముతున్నారా? చే ఇప్పుడే వచ్చుద్దని నమ్మండి. గట్టిగా చాపట్లు కొట్టిస్తాను. ఎప్పటికైనా కాదు, తన్నడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆత్మను అనుగ్రహించు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి బాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ వస్తే ఒక వ్యక్తి క్రమపడతాడని చెప్పాను, ఒక విషయం సరి చేయబడుద్ది అన్నాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ఆత్మ వస్తే ఒక వ్యక్తి స్పందన ఎట్లుంటుంది, ఒక వ్యక్తి వ్యవహారం ఎట్లుంటుంది మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి బైబిల్ గ్రంథం తెరిచి ఆత్మ వస్తే ఎట్లుంటుంది. ఆమేన్, 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 ఆమేన్. ఆత్మ వస్తే ఎట్లుంటుంది? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. ఇలా తలలు పైకెత్తి ఒకసారి నా వైపు చూడండి బిడ్డలారా. ఇలా చూడండి, ఇలా చూడండి. దేవుడు మనిషిని చేయాలనుకున్నప్పుడు తన స్వరూపములో, తన పోలికలో ఒక మట్టి ముద్దను తయారు చేశాడు. బాగా చూడాలి. తన స్వరూపములో, తన పోలికలో ఒక మట్టి ముద్దను తయారు చేశాడు. అంత పూర్తిగా మట్టే. అంతేనా కాదా? అంతేనా? మెదడు ప్లేస్లో కాస్త వజ్రం పెట్టాడా? గుండె ప్లేస్లో బంగారం పెట్టాడా? ఎముకల ప్లేస్లో స్టీలు 10 mm రాడ్లు పెట్టాడా? నరాలకి మంచి కాపర్ లైన్ వేసాడా? వట్టి మట్టి సార్, అంతా కేవలం మట్టి, నేల మట్టి, డస్ట్ అని రాశాడు. ఈ నేల మట్టి దగ్గరికి ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు అన్నాడు. అంతే, ఏం చేయలా. మట్టి దగ్గరికి వచ్చి అంతే అనేసరికి ఒక్క సెకండ్లో ఒక వ్యక్తి లేచి నిలబడి గుడ్ మార్నింగ్ జీసస్ అన్నాడు. హల్లెలూయా. అరే ఏందిరా బాబు అని బాగా చూస్తే అతడి మెదడు పనిచేయటం మొదలుపెట్టింది. కన్నులు పనిచేస్తున్నాయి, కుండికాయ పనిచేస్తుంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, రక్తం పరిగెట్టేస్తుంది. ఇంతకుముందు రక్తం లేదు కదా సార్. ఎప్పుడు వచ్చింది? నరాలు ఎప్పుడు వచ్చినాయి?
ఎముకలు ఎప్పుడు తయారైనాయి? నేను అంటున్నాను, ఒక్కొక్కటి ఒక రకమైన పదార్థంతో చేశాడా? అంతా మట్టేగా, ఆల్ మట్టి, ఇంకేమీ లేదు, అంతా మట్టే. కానీ ఆ మట్టి ఎక్కడ గుండెకాయ కావాలో, ఎక్కడ కిడ్నీలు కావాలో, ఏది మెదడు కావాలో అన్నీ తయారైపోయినాయా లేదా? అయినా లేదా? ఏది ఎలా కావాలో అలా చేసే ఒక సర్వశక్తి కలిగిన వాడు దేవుని పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పూట తెలివి, ఒక పూట డబ్బు, ఒక పూట బియ్యం, ఒక పూట అన్నం, ఇట కాదు, అన్నిటికీ మూలమైన దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అన్నిటికీ ఆధారమైన పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్ముడు కానీ మనలోనికి వచ్చేసాడు అనుకోండి, ఎక్కడ ఏం కావాలిస్తే, ఎప్పుడు ఏది కావాలంటే, ఎంత కావాలంటే, ఏమన్నా అన్నీ చేస్తాడా చేయడా? కాబట్టి మనం ఏం కోరుకోవాలి? కాబట్టి ప్రభా ఇది ఇవ్వండి ప్రభా, అది ఇవ్వండి ప్రభా అని ఇంకా కక్కుర్తి చిన్న చిన్న ప్రార్థనలు ఎందుకు? ఒకే ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన పరిశుద్ధాత్మ నాలో నివసింపనివ్వండి ప్రభా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరములో ప్రతి అవయవము ఏది ఎలాగో పని చేయాలి, ఏది ఎలా కనపడాలి అని దేవుడు ఉద్దేశించాడో ఆ రూపములోనికి, ఆ పనితీరులోనికి ఈ మట్టిని రప్పించగలిగిన వాడు దేవుని పరిశుద్ధాత్మ. దేవుని పరిశుద్ధాత్మ సరిగ్గా నీ ఆత్మీయ జీవితంలో కూడా, నీ సంఘములో కూడా, నీ పరిచయంలో కూడా నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలి దేవుడు ఆశపడ్డాడు? నువ్వు ఎలాంటి సాక్షిగా ఉండాలి, ఎలాంటి స్తంభముగా ఉండాలి, ఎలాంటి ఉపకరణంగా ఉండాలి, ఎలాంటి ఆయుధంగా ఉండాలి, ఎలాంటి పరిచారకుడిగా ఉండాలి, నువ్వు దేవుని నిత్య సంకల్పములో ఏ విధముగా రూపొందించబడాలని ఆయన ఉద్దేశించాడో ఆ రూపములోనికి, ఆ అనుభవంలోనికి నిన్ను తేగలిగిన ఒకే ఒక్కడు ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఆయన ఇప్పటికే బయలుదేరాడు, ఆయన వచ్చుచున్నాడు. ఒక నది బయలుదేరింది ఎవరి బిడ్డలారా. హీస్ ఆన్ ద వే. ఆయన వస్తున్నాడు. మీరు చెప్తుంటే ధైర్యంగా ఉంటుంది, కానీ మా ఇంట్లో వాళ్ళు మారట్లేదండి. మా ఆయన గారు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారండి. మా బంధువులు హింసిస్తున్నారండి. ఇరుగు పొరుగు వారు శత్రువుల కన్నా ఎక్కువగా బాధలు పెడుతున్నారండి. బాబు వీళ్ళు ఇక మారతారనే ఆశ కూడా కలగట్లేదండి అనే వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు. ఈరోజు ఒకే ఒక్క మాట చెబుతున్నాను, ఈ కార్యాలన్నీ, ఇన్ని అవయవాలు తెరిచేయటం, ఇన్ని మార్పులు తేవటం దేవునికి ఎంత తెలుసా? అంటే మారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాలుగా ఉన్న సమస్య కాబట్టి 15 రోజులు కూడా పట్టుద్ది అనుకుంటున్నావేమో. అవసరం లేదు. తరతరాల శాపం గనక కొంతకాలం మొయ్యాలనుకుంటున్నావేమో. ఇది మా అందరం ఉద్యోగాలు చేసినా తీర్చలేని అప్పు కాబట్టి కష్టం అనుకుంటున్నావేమో. అది ఏది కావచ్చు, నా దేవునికి ఎంత. ఆయన ఒక్కసారి ఊదితే చాలు, ఆయన ఒక్కసారి ఊదితే చాలు. ఈ పగలు నా ప్రార్థన అదే, నా దేవుని ఆత్మ మీ కుటుంబం మీద ఒక్కసారి వేచునుగాక, మీ మీద ఆత్మను ఓదునుగాక, ప్రవహించునుగాక. మట్టిని మాంసముగా మార్చిన దేవుడు, ఎముకలుగా మార్చిన దేవుడు, గుండెను మేధస్సునిచ్చిన దేవుడు. ఆమేన్. Let me prophesy this on this ministry in Jesus' name this morning. Brother, take it as a prophecy. And I know you are already blessed. And God wants to make you a blessing to millions. Amen. మన పరిచర్యలో వెన్నెముక లాంటి వ్యక్తులు కావాలిగా. మన పరిచర్యలో మంచి ఆలోచన చెప్పే మెదడు లాంటి వాళ్ళు కావాలిగా. మన పరిచర్యకు ఊపిరినుదే ఊపిరితిత్తులు కావాలిగా. మన పరిచర్యను క్లీన్ చేసే కిడ్నీలు కావాలిగా. ఈ అందరూ మీ పరిచర్యకు రావాలి. మీ పరిచర్యలో శుద్ధీకరణ జరిగించే కిడ్నీలు కావాలి, ఊపిరినుదే ఊపిరితిత్తులు కావాలి, సరిగ్గా ఫంక్షన్ చేసే గుండెకాయ కావాలి, చక్కని ఆలోచన చెప్పే మెదడు మీ టీంలో ఉండాలి. ఇన్ని మీకు వచ్చినట్లుగా ఇదిగో నజరేయుడగు యేసుక్రీస్తు నామములో నా దేవుడు నీ పరిచర్యలో ఊదుచున్నాడు, తన ఆత్మను ఊదుచున్నాడు, తన ఆత్మను ఊదుచున్నాడు.
మీలో కొందరు వట్టి మట్టి, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఏ యోగ్యత లేని వాళ్ళు, ఏ అర్హత లేని వాళ్ళు, వట్టి మట్టి ముద్ద. నీ వల్ల మీ ఇంట్లో ఉపయోగం లేదు, ఇంతవరకు ఎవరికి ఉపకారం లేదు. నా దేవుని ఆత్మ నీ మీద ఓదగా నువ్వు మెదడుగా పనిచేయబోతున్నా. యు విల్ బి ద బ్రెయిన్ ఫర్ ద మినిస్ట్రీ, యు విల్ బి ద బ్యాక్ బోన్ ఫర్ ద మినిస్ట్రీ. సంబడి విల్ బి ద లంగ్స్ ఫర్ ద మినిస్ట్రీ, సంబడి విల్ బి ద హార్ట్ ఫర్ ద మినిస్ట్రీ, somebody will be the gateway for the ministry, somebody will be the backbone for the ministry. It is possible when the Holy Spirit blows, when the Holy Spirit blows. చప్పట్లు కొడుతూ దేవుని ఆత్మను కనపరచండి. నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి, నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి, అన్య భాషల్లో మాట్లాడుతూ చప్పట్లు కొట్టండి. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. స్పీక్ అవుట్ సంథింగ్. Shalarabo tulamo ribando shalarabo. Speak out something, speak out something, speak out something. Something good is going to happen, something good is going to happen. It is possible with the Holy Spirit, God. Amen. Do you believe? నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? You shall see the glory of God. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూపిస్తా. నమ్మితే దేవుని మహిమను. సమస్య ఎక్కడుందంటే మనిషి అంటాడు ఆ మహిమను చూపిస్తే నమ్ముతాను అంటాడు. యేసయ్య అంటాడు నాకు అంత అవసరం లేదురా, నమ్మకం ఉంటే చూపిస్తా లేకపోతే పో అన్నాడు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చి ఎలా అయితే నమ్మను సార్ యేసయ్య అన్నాడు. నువ్వు నమ్మకపోతే పర్లో ఒకలా కరెంట్ ఏం పోతా పోరా బయటకు అన్నాను. అదేం సార్ మీరు బతిలాడతారు అనుకున్నాను. బతిలాడే కాలం అయిపోయింది. ఇక ఇది కడవరి గడియ, ఇది చివరి గడియ. ఇంకా తలుపులు తెరిచి ఉన్నా. ఓడలోకి వస్తే బతికిపోతావు, తర్వాత కొట్టుకుపోతావు. ఇది నీకు చివరి అవకాశం. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. గెట్ ఇన్ టు ద డార్క్ దిస్ మార్నింగ్. ఈ కొరకు సిద్ధపరచబడింది ఇక్కడ ఉందిరా. ఆమేన్. పరిశుద్ధాత్ముడు వస్తే మార్పులు జరిగిపోతాయి. మట్టి ప్రయోజనకరం అయిపోద్ది, మట్టి పని చేయడం ప్రారంభిస్తుంది. ఒకవేళ నిజంగా నువ్వు బాధపడుతున్నావా, నా కుటుంబానికి కానీ ఇంత గొప్ప సంఘానికి కానీ నేను ఏమీ ప్రయోజనకరంగా లేనే, ఆశ ఉంది నాకు. ఇన్ని సేవలు ఈ పరిచర్యలు చూస్తుంటే ఏదో ఒక రూపంలో నేను కూడా భాగస్వామిని అవ్వాలని ఉంది, కానీ నా చేతులు కట్టేసినట్టు అయిపోయింది, ఏం చేయలేకపోతున్నాను అని లోపల నీకు బాధ ఉంది కదా. ఒకే ఒక్క మాట, వట్టి మట్టిని నిత్యము పనిచేసే ప్రయోజనకరమైన అవయవాలుగా మార్చిన పరిశుద్ధాత్మ ఇప్పటికే బయలుదేరాడు, ఇప్పటికే బయలుదేరాడు. మట్టిని వాడుకొనగలిగిన దేవుడు, మట్టిని ప్రయోజనకరంగా మార్చగల దేవుడు తన ప్రశస్తమైన బిడ్డవు నిన్ను ఎందుకు విడిచిపెడతాడు, ఎందుకు దాటిపోతాడు? నిన్ను దాటిపోవటానికి కాదు, నీ మీద పొంగి పొరడటానికి ఒక నది బయలుదేరింది, ఒక నది బయలుదేరింది. ఇట్స్ ఆల్రెడీ ఆన్ ద వే. ఈ క్షణమో మరుక్షణమో నిన్ను తాకబోతుంది. అది తాగితే ఇక మట్టి ఉండదు. నిజానికి మట్టి నీళ్లకు కరగాలి, ఇప్పుడు నిలబడి ఎదురీదగలిగిన శక్తిగా మారుస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. ఇది పరిశుద్ధాత్మకు సాధ్యమే. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్ అనండి. ఆమేన్. దేవుని సంగమ, దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ కమ్స్? ఆయన వస్తే మట్టి ప్రయోజనకరమైపోద్ది. ఏది ఎలా కావాలో ఆ మార్పులన్నీ జరిగిపోతాయి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనం లేదా 25. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయేలుకును మధ్యనున్న మహేనా దానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. అందరూ ఒకసారి తలలు పైకెత్తండి, నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ అనగానే మనకున్న ఫీల్ అంటే ఇట్స్ వెరీ జెంటిల్ అండ్ వెరీ కైండ్.
ఈజ్ జస్ట్ లైక్ ఎ డోర్. ఆయన ప్రశాంతమైన పావురం వలె నిమ్మలముగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, అస్సలు హడావుడి ఉండదు, సైలెంట్గా ఉంటాడు. హడావుడి ఉంటే అది పరిశుద్ధాత్మ కాదు అని చెప్పే అమాయకులు ఉన్నారు. ప్రభు వాళ్ళందరినీ మార్చునుగాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ విషయం నేను ప్రభు దగ్గర ఎప్పుడు పొందుకున్నాను తెలుసా? ఒక వ్యక్తి, పెద్ద పాస్టర్ గారే నా దగ్గరికి వచ్చి చార్ల్స్ జేకబ్ గారి గురించి అడిగాడు. అన్నా, ఆయన వాడబడే తీరు పరిశుద్ధాత్మదేనంటావా, ఏమన్నా అంటావా అన్నాను. నీకెందుకు వచ్చిందన్నా డౌట్ అన్నాను. ఏందంత అడవుడికి అటు ఇటు పరిగెడతాడు? ఆయన పావురం వల్లే నిమ్మలముగా ఉండవలను కదా. అది పావురం స్టైల్లో లేదే, నాకు డౌట్గా ఉంది, కొంచెం చెప్పన్నా అన్నాడు. వీడికి ఎట్ట చెప్తున్నాబ్బా, పరిశుద్ధాత్మ ఒక వచనం నాకు ఈ ప్రభా, మామూలుగా దొల్లగొట్టి పడేయగలను కానీ సరైన వచనం ఒకటి ఇస్తే బాగుంటుంది ప్రభు అని అడిగితే ఆయన నాకు ఈ వచనం ఇచ్చాడు. ఈ వచనం మీ గురించే ఇచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ తీసి చదువు అన్నాను, తీశాడు. దేవుని ఆత్మ ఏం చేస్తుందిరా, దేవుని ఆత్మ ఏం చేస్తుందిరా, దైవజనుని రేపుటకు మొదలుపెట్టింది. రేపుట అనండి అనే గ్రాంధిక పదానికి వ్యవహారికం వాడుక భాష తెలుసా? రెచ్చగొట్టుట. చెప్పండి గట్టిగా. ఎవరిని? పరిశుద్ధుణ్ణి. ఎవరిని? అభిషక్తుణ్ణి. ఎవరిని? నాజీరులో ఉన్నవాడిని, దేవుని కొరకే పుట్టిన వాడిని, ప్రజల్ని విమోచించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడిని, ఫిలిష్తీయుల చేతిలో నుండి తన ప్రజలు విమోచించడానికి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక దైవజనుడిని దేవుని ఆత్మ కుదురుగా కూర్చొనివ్వట్ల, ఒక దగ్గర ఉండనివ్వట్ల, ఆత్మ రెచ్చగొడుతుందట. ఈ పదమే నీకు నచ్చదు, నీకు కాదు, ఫిలిష్తీయులకు కూడా నచ్చదులే. దేవుడు రేపి నాళ్ళ కోసమే. స్తోత్రం చెప్పండి. అయినా పరిశుద్ధాత్మ అంటే చాలా నిమ్మలముగా ఉండవలేను. నిమ్మలముగా ఉంటే ఫిలిష్తీయులు చెలరేగుదురు నాన్న. ఆడిని తొక్కి చంపాలంటే ఇక్కడ రెచ్చగొట్టే ఆత్మ కావాలి. ఒక పక్కన ఫిలిష్తీయులు చెలరేగుతున్నారు, ఇశ్రాయేలు చెరపట్టుబడుతున్నారు, ఇశ్రాయేలు గోధుమ పంటలు నాశనం అవుతున్నాయి, ఇశ్రాయేలు ప్రజల ధనమాన ప్రాణములు నాశనమైపోతున్నాయి. ఇంత నష్టం జరుగుతుంటే, శత్రువు చెలరేగిపోతూ ఉంటే, ఫిలిష్తీయులు చెలరేగిపోతూ ఉంటే, దేవుని ప్రజలు శాపములో, బంధకాల్లో, కట్లలో, క్యాప్టివిటీలో ఉంటే, రోషమగల దైవజనుడు, ఆత్మపూర్ణకు దైవజనుడు, దేవుని అగ్ని చేత మండుతున్న దైవజనుడు కాముగా ఎలాగుంటాడో, నిశ్చలముగా ఎలాగుంటాడు, అతని లోకొచ్చిన దేవుని ఆత్మ అతన్ని రెచ్చగొడుతూ ఉంది, అతన్ని రేపుతా ఉంది, అతన్ని కుదురుగా ఉండనివ్వట్ల. It is the anointing of the Holy Spirit. It is the action of the unction. Can somebody repeat the word? It is the action of the unction. నా మాట వినబడిందా? నేనన్న మాట తిరిగి చెప్పండి. It is the action of the unction. ఆమేన్, ఆమేన్. ప్రభావము యొక్క ప్రతిస్పందన అట్లుంటుంది, సైలెంట్ ఉండదు నాన్న. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అన్ని గేట్లు ఎత్తాక కూడా సైలెంట్గా ఉండాలని ఆశపడితే నువ్వు అమాయకుడివరా. సౌండ్ వచ్చొద్దంతే, ప్రవాహం వస్తుందంతే, గేట్లు తెరవకెత్తం సైలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఆకాశ వాకిన్లు విప్పబడితే, ఒక్కసారి నది ప్రవాహం స్టార్ట్ అయితే, ఒక్కసారి నది భూమి మీదకి ఉరికితే అది సైలెంట్గా ఉండే ఛాన్స్ లేదు, అది నిశ్శబ్దంగా ఉండే ఛాన్స్ లేదు, నువ్వు కోరుకున్న పటంలాగా చిన్న బొమ్మలాగా ఉండే అవకాశం లేదు. లోపలికి వచ్చిన అభిషేకం అభిషక్తుని రేపుచున్నది, అది రెచ్చగొట్టుచున్నది, అది ఉద్రేకపరుస్తున్నది, అది ఆవేశపరుస్తున్నది. ఎందుకని మంచిగా సోఫాలో కూర్చున్నాడు శాంసన్. I am the anointed of the Almighty God. I am the chosen person for this generation. God has raised me up. I am the special. అని దర్జా కుర్చీలో కూర్చున్నాడు.
సడన్గా పరిశుద్ధాత్మతో లోపలికి వచ్చి లేగా అని లేపుతున్నాడు. సోఫాలో ఏసీ రూమ్లో హాయిగా కూర్చొనివ్వచ్చుగా అన్నాడు శాంసన్. కూర్చొనివ్వడానికి కాదుగా నేను వచ్చింది అన్నాడు ఆయన. కుదురుగా కూర్చొనివ్వట్లా. ఏదో లోపల కోపం వచ్చేస్తుంది, రోషం వచ్చేస్తుంది, ఏమన్నా గుద్దుదాం అనిపిస్తుంది, చేతుల్లో బలం వచ్చేస్తుంది, కూర్చోలేకపోతున్నాడు. నాకు ఎందుకు ఇలాగవుతుంది బాబాయ్, నాకు ఎందుకు ఇలాగవుతుంది, నన్ను ఎవరో రెచ్చగొట్టేస్తున్నారు. ఎవరో కాదురా నేనే. ఈజ్ ఇట్ యూ మై లార్డ్? yes. what shall I do? get up and go out. లేచి బయటికి వెళ్ళో. బయటకు వచ్చాడు. ఈ ఆత్మ ఇతను అలా తోసుకుంటూ వెళ్ళిపోయింది. ద్రాక్ష తోట అనండి. ద్రాక్ష తోట దగ్గరికి దేవుని ఆత్మ ఇతన్ని తరుముకుంటూ తెచ్చింది. ద్రాక్ష తోటకు వచ్చేసరికి అక్కడ ఒక సింహం బొబ్బరించుచూ వస్తుందంట. బొబ్బరించుతుంటే పెద్దగా గర్జిస్తూ మీద కొరుకుతుందంట. అప్పుడు అర్థమైంది శాంసన్కి, నన్ను దేవుడు ఇంట్లో ఎందుకు కూర్చొనివ్వలేదు, నన్ను ఇంట్లో ఎందుకు కుదురుగొనివ్వట్లేదు. నిజంగా దేవుని ఆత్మతో నింపబడ్డావా? నువ్వు దేవుని అభిషేకాన్ని పొందావా? నీలోకి వచ్చిన దేవుని ఆత్మేనా? నువ్వు అనుభవిస్తున్న దేవుని అభిషేకమేనా? అది అభిషేకమే గనకైతే నిన్ను 4 గోడల మధ్యలో ఉంచదు, నిన్ను ఒకసారి కుదురుగా కూర్చొనివ్వదు, 4 చెరుగులో పరిగెత్తిస్తుంది, కుదురుగా ఉండలేకుండా చేస్తుంది. లోపల పడబాకిని మండుచుండగా ఎవడొక చోట కుదురుకుంటాడో పరిగెడుతున్నాడు. తీరా పరిగెట్టింది ఎక్కడికి అంటే ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే దేవుని సంఘం. దేవుని సంఘానికి తోలుకొచ్చాడు. తీరా వస్తే అక్కడ ఒక సింహం ఉందట. ఎక్కడ? చెప్పానికి మళ్ళీ సింహమా? గోతికాడ నాకు ద్రాక్ష పళ్ళే కావాలా, నీకు కూడా ద్రాక్ష పళ్ళే కావాలా? యూజ్లెస్. అంత అరణ్యమును వదిలిపెట్టి ద్రాక్ష పండ్లకే ఇచ్చటకు వచ్చితవా సింహమా అని అంటే, ఆ సింహం అంటుంది, నీ ఎంత పిచ్చోని కాదురా, నాకెందుకురా ద్రాక్ష పళ్ళు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ సింహం చెబుతున్నది, కొందరు అమాయకులైన కాపరులు తోట దగ్గరికి వస్తున్నారు, ఈ తోటలో పని చేయుచున్న కాపరులను తినేయాలని వచ్చాను. అప్పుడు శాంసన్ అన్నాడు, నిన్ను చంపాలని నేను వచ్చాను. కట్టుగట్టిగా చెప్పట్లో, the Lord has raised up his anointed to kill the lion. Hallelujah, hallelujah. నేను ఒక రోజు ప్రార్థనలో ఉండగా, ప్రభువా సింహంకి ద్రాక్ష తోట దగ్గర ఏం పని ప్రభువా? రాసినోడు మంచి రిలవెంట్గా రాయిలా. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. ఎవడన్నా విమర్శకుడికి దొరికిపోయేలా ఉంది సబ్జెక్ట్. ఇక్కడ ద్రాక్ష తోట దగ్గర నక్కంటే కిక్ వద్దు, కానీ ద్రాక్ష తోట సింహం అంటే వీడెవడో రాయించినోడు తిన్నగా రాయలేదు అంటాడు. నాకు ఆడికి కౌంటర్ ఎత్తాక ఏదన్నా ఇవ్వు ప్రభు అని నేను కూర్చున్నాను ప్రార్థన. ఎందుకంటే నా మినిస్ట్రీలో ఎక్కువ భాగం క్రైస్తవ్యానికి, క్రీస్తుకి వ్యతిరేకంగా చేసే ప్రతి విమర్శకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. నేను మళ్ళీ వాళ్ళని విమర్శించను, వాళ్ళ విమర్శకి ఆన్సర్ చెప్తాను. మీరు ఇలాగ అన్నారండి, అది కాదు వాస్తవం ఇది అని జవాబులు చెప్తాను. దీనికి కూడా ఎవడైనా కౌంటర్ వేసేలాగా ఉన్నాడు, ప్రభువా నాకు మంచి పట్టోటి కావాలి తండ్రిని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఒరే పిచ్చోడా, ఇందులో అంత సబ్జెక్ట్ ఏముందిరా, ద్రాక్ష పళ్ళ కోసం కాదు, ద్రాక్ష తోటలో పనిచేసే సేవకుల కోసం వచ్చింది. వెంటనే కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన ప్రతిష్ఠించుకున్నాను. ప్రభువా నీ దాసుల్ని కాపాడయ్యా, నీ సేవకుల్ని కాపాడయ్యా. సేవకులంట వాడి బారిన పడితే గాయాలతో బయటపడలేదంట, అది ఎవరిని మృంగుతున్నా అంటే కొట్టి వదిలిపెడతల్లా, గాయపరిచి వదిలిపెట్టట్లా, చెయ్యో కాలో తిని వదిలిపెడతల్లా, అదేం చేస్తుందంట, మింగేస్తుందంట. అవును, దుఃఖకరమైన విషయం ఇది. ఒకప్పుడు బీభత్సంగా వాడబడ్డ కొందరు కనపడటలేదు, మింగివేశాడు. ఆ బలిసిన సింహం ఇప్పటికి అనేకులను మింగి ఆ రేంజ్లో ఉంది. ఇంకా ఉపేక్షించడం న్యాయం కాదు. అభిషక్తులు 4 గోడల మధ్యలో ఉండకూడదు. ఆత్మపూర్ణులు సేఫ్ జోన్లో కూర్చోకూడదు.
ఆత్మతో నింపబడిన వారు హాయిగా సోఫాలో ఏసీలో కూర్చునే టైం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలిసిన అభిషక్తులు, వాళ్ళు ఆత్మ చేత నింపబడిన వారు కనుక ఆ ఆత్మ వారిని రేపిన కొలది, ఆ ఆత్మ వారిని రేపిన కొలది, ఆ ఆత్మ వాళ్ళని రేపిన కొలలే బయలుదేరి బయటికి రావాలి. నీ పంజా దెబ్బ చూడాలని ఒక సింహం కలలుగంటుంది. నీ చేతి పవర్ చూద్దామని ఒక సింహం ఎదురు చూస్తా ఉంది. నీ పవర్ యొక్క వెయిట్ ఎంతో చూద్దామని సింహం ఎదురు చూస్తుంది. ఇంతవరకు దానికి సరైన దెబ్బ కొట్టిన లేడు. సంసోను పైకిలే, నాసిరులో ఉన్నవాడు పైకిలే, సమర్పణలో ఉన్న దైవజనుడు పైకిలే. నిన్ను రేపుతున్నాడు దేవుని ఆత్మ, నిన్ను రెచ్చగొట్టుతున్నాడు దేవుని ఆత్మ. దైవజనులను టార్గెట్ చేసినటువంటి శత్రువును నీవు చంపాలి. This is the explanation I have given that fellow about you. దేవునికి స్తోత్రం చెప్పండి. చార్ల్స్ జేకబ్ గారు అట్లా హడావుడి చేస్తున్నారు కాబట్టి పావురం కాదేమో అన్నాడు. నిజమే నాన్న, పావురం కాదులే, అది సింహం, అది అట్లాగే ఉంటుంది. కొట్టా గట్టిగా. దైవజనులకు విరోధంగా మాట్లాడితే నేను సహించను. Nobody can raise their voice against the anointed. It is not scriptural. It is not biblical. Irrespective of the man and person, he is the anointed. He is the man of God. He is the man appointed by the Almighty. Hallelujah! Hallelujah! మేము చూడండి ఎంత కామ్గా ఉన్నామో. నిన్ను రేపేవాడు నీ దగ్గరికి రాలేదుగా. హల్లెలూయా. అదేంది ఇది తిరగట్లేదు, ఇది గాలి రావట్లేదు, కింద వైరు బీకేసి ఉంది నాన్న. అసలు కనెక్షన్ ఉంటే కదా వచ్చేదానికి. కనెక్షన్ ఉన్నాక మరి రాకూద్దంటే ఆగుద్దా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను బ్యాప్టిజం పొందినప్పుడు నా 16వ ఏట నేను కన్నీళ్లతో మోకాళ్ళ మీద ఉండి పాడిన మొదటి పాట ఏంటి తెలుసా? ఆడకుండగలనా నేను పాడకుండగలనా, ఈ దినము నా అంతరంగము ఉబుకూచు ఉప్పొంగుచున్నది. ఇంకా నన్ను సైలెంట్గా ఉండమంటే ఎట్టుంటా? ఇవాళకి ఒక దగ్గర 25-30 సంవత్సరాలు అవుతుంది. ఈ బండి ఆగల. స్తోత్రం చెప్పండి. దేవుడు అవకాశం ఇచ్చిన ప్రపంచంలో భూభాగం అంతా పరిగెత్తిపోయి ఎక్కడికి వెళ్ళి ఇదే గొడవ. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా, హల్లెలూయా. అమాయకంగా ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్లు తినడానికి రాట్ల సింహం అది సేవకులను టార్గెట్ చేసింది, పనివారిని తినాలనుకుంటుంది. ఈరోజు ఈ వేదిక మీద నిలబడి ద్రాక్ష తోట వద్ద కాపు కాసిన సింహానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఏయ్ సింహమా, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో దేవుని ఆత్మ చేత రేపబడిన ఒక సంసోను కాదు, అనేక మంది సంసోనులు నీ మీదికి వచ్చుచున్న కడవరి గడియ. You are finished. Your time up. Nobody will entertain you. You cannot prolong. Here is your end. Let it be the declaration of the church today in Jesus' name. ఇది దేవుని సంఘం యొక్క అధికారిక ప్రకటన. క్రీస్తు శరీరము యొక్క శబ్దము, క్రీస్తు వధువు యొక్క స్వరము. రాయి సింహమా, నువ్వు తిన్న కాడికి చాలు, ఇక నీ ఆటలు సాగో. దేవుడు సంఘాన్ని రేపుతున్నాడు. పాత నిబంధనలో ఒక వ్యక్తిని రేపాడు, ఇప్పుడు కొన్ని వేల మందిని రేపుతున్నాడు. ఒక సమూహాన్ని రేపుతున్నాడు, ఒక సైన్యములో రేపుతున్నాడు. బొబ్బరించు సింహమా, నీ పని అయిపోయింది ఇప్పుడు. Amen. What happens when the Holy Spirit God comes? మార్పులు జరుగుతాయి. నెంబర్ 1 క్రమపరచబడతా. నెంబర్ 2 మార్పులు జరుగుతాయి. నెంబర్ 3 రేపుతాడు, రేపుతాడు, కుదురుగా ఉండనివాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు వస్తే ఏం జరుగుద్ది? నాలుగవది, ఒకటి క్రమం, రెండు మట్టి మహిమ అంటే మార్పులు, మూడవది రేపుతాడు. ఆమేన్. నాలుగవది పరిశుద్ధాత్ముడు వస్తే ఏం జరుగుద్ది సార్? ఎట్లుంటుంది సార్? నాలుగో మాట చెప్పనా? ఆర్ యు రెడీ? నాలుగో మాట చెప్పనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వస్తే రెండవ రాసుల గ్రంథం, క్షమించాలి, మొదటి రాసుల గ్రంథం 18వ అధ్యాయం చివరి 2 వచనాలు. మొదటి రాసులు 18 చివరి 2 వచనాలు. అంతలో ఆకాశము ఆ, మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, ఆ, మోపైన వాన కురిసెను గనుక ఆ, ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయెను. ఆ. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా ఆ. అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మము వద్దకు వచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా హస్తము ఏలియా మీదకి వచ్చిందంట. యెహోవా హస్తం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్ముడే. పాత నిబంధన లేఖనం ఎక్కడైనా మీరు దేవుని దక్షిణ హస్తం, యెహోవా హస్తం, యెహోవా బాహు, దేవుని కుడి చెయ్యి అన్న మాటలు కనబడితే అది పరిశుద్ధాత్మకు పర్యాయ పదం. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. అందుకనే సిలువలో యేసయ్య పలికిన మాట, నువ్వు వేళ నా చెయ్యిని. Do you know what is the meaning of that? He has withdrawn the Holy Spirit from him. అమ్మో అలాగే ఎందుకు చేశాడు? బికాస్ నీ పాపం నా పాపం తన మీద వేసుకున్నాడు. యేసు పాపం చేయలేదు, కానీ పాపం మీద వేసుకున్నాడు. పాపం చేసింది కాదు, మీద వేసుకున్న పాపం. వేసుకున్నా చేసినా అది పాపమేగా. అది వచ్చిన చోట ఆయన ఉండడుగా. నాన్న కొంచెం సేపే టెన్షన్ పడకో, ఇది తీసుకెళ్ళి పాతంలో పడేసి నిన్ను మళ్ళీ నేనే తీసుకొస్తాను పైకి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న పాపం ఏదైతే ఉందో అది ఇతరుల మీద వేసుకుంది కాదు, నువ్వే దొంగలాటుగా చేసింది. మర్యాదగా నేను చెప్పిన సువార్తను ఇప్పటికైనా దాన్ని తీసుకెళ్ళి పాతాళంలో పడి దేవుని ఆత్మ నిన్ను మళ్ళీ లేపుతాడు పైకి. దేవుని ఆత్మ మళ్ళీ లేపుతాడు నిన్ను పైకి. యేసును మృతులను లేపిన దేవుని ఆత్మ. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. జాగ్రత్తగా ఈ మాట ఆలకిస్తే ప్రియులారా, దేవుని వాక్యము తెలియచేయించిన మాట ఏమిటి తెలిసిన? యెహోవా హస్తము దైవజనుడి మీదకి వచ్చింది. ఏలియా మీదకి బలమైన ఆత్మాభిషేకం వచ్చింది. అప్పటికి ఆయన చాలా కాలంగా సరైన ఆహారం లేదు. 3 సంవత్సరాలుగా రోజుకి 1 రొట్టె తింటున్నాడు, కూర కూడా లేదు. నలిగిపోయాడు. తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొనగలిగినంతగా డొక్కలు ఎండిపోయాయి, బక్క చిక్కిపోయాడు. అంతటి బలహీన స్థితిలో దైవజనుడు కొండ మీద దిగి వచ్చాడు. రాజా, వర్షం వచ్చేలాగుంది, తడిసిపోతారు, తొందరగా వెళ్ళిపోండి అన్నాడు. బయలుదేరి రథం వెళ్ళిపోతుంది. తన భుజానున్న టవల్ తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు. యెహోవా హస్తము బలముగా తన మీదకి రాగా రాజు గాని రథాలను లాగే మేలు జాతి గుర్రాల కంటే స్పీడుగా ఏలియా పరిగెడుతున్నాడు. ఈ ఉదయకాలము నజరేయుడు యేసు క్రీస్తు నామములో నేను ప్రవచనం ఎత్తి ప్రకటించినది ఏమనగా, దేవుని ఆత్మ ప్రచండముగా తన సేవకుల మీదకి రాగా వారు ఇది వరకటి కంటే కాదు, రాజు గారు మేలు జాతి గుర్రముల కంటే వేగముగా దేవుని కోసం పరిగెత్తబోతున్నారు. సేవ స్పీడ్ పెరగబోతుంది, మినిస్ట్రీ స్పీడ్ పెరగబోతుంది, పరిచర్య వేగం అందుకోబోతుంది. రాజు గారి మేలు జాతి గుర్రాలు ఓడిపోతాయి. దైవజనుడే వేగంగా పరిగెత్తబోతున్నాడు. ఇది దేవుని అభిషేకం. యెహోవా హస్తము బలముగా రాగా, స్తోత్రం చెప్పండి, ఏం జరిగిందట?
దైవజనుడు స్పీడ్ పెరిగింది. సేవ లేకుండా చేస్తావా? మినిస్ట్రీ లేకుండా చేస్తావా? రేపు ఈ వేళకి నన్ను చంపెదనని సవాలు చేసేదవా? నీకు తెలియజేయు సువార్త ఉపదేశమేమనగా దైవజనుడి స్పీడ్ దేవుడు పెంచబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ అప్ ద యాక్సిలరేషన్. స్పీడ్ పెరగబోతుంది. 2019 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇప్పుడు సేవ స్పీడ్ పెరగబోతుంది. సువార్త ఊపందుకోబోతుంది. బాప్తిస్మాల రేటు పెరగబోతుంది. క్రిస్టియన్ డిక్లరేషన్స్ పెరగబోతున్నాయి. సేవకులు అధికము కాబోతున్నారు. ఇదిగో శత్రువా, నీకు ఇది దుర్వార్త. దేవుని అభిషక్తుడి యొక్క వేగము పెరగబోతుంది. ఆమేన్. ఇది సాధ్యం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు చాలా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ వీస్తే సైలెంట్గా ఉంటుందా? కామ్గా ఉంటుందా? యెహోవా ఆత్మ వీచగా బలమైన గాలి ఒకటి లేచిందట. సుడి గాలి లేచిందంట. పెనుగాలి లేచిందట. మీరే కాదు, మేము పరిశుద్ధాత్మ సంఘమే అన్నాడు ఒకడు నా దగ్గరకు వచ్చి. మరి నేనన్నాను, నాకు పెద్ద పెద్ద వరాలు ఏమి లేవు, కానీ మరి అంత సైలెంట్గా ఎట్టున్నవరు నువ్వు అడిగాను నేను. స్తోత్రం చెప్పండి. మా చర్చికి రా, మరి మేము సైలెంట్గా ఉండమే. మమ్మల్ని ఎవడు కామ్గా ఉంచాలని ట్రై చేసినా అవ్వట్లేదే, ఏంది తేడా అని అడిగాను. మా దగ్గర గాలి ఉంది, నీ దగ్గర గాలి లేదన్నాను. ఏంటి సార్ మీరు అనేది అంటే, మొదటి రాజులు 19:11 చదువుకో. యెహోవా ఆ వైపునకు రాగా అక్కడ ఒక సుడి గాలి లేచింది. గాలి వీచిన తర్వాత సైలెంట్గా ఉండదు. వేగముగా వీచు బలమైన గాలి వంటిది ఒక్కటి ఆ గదిలో వినబడగా అందరూ ఆత్మతో నింపబడిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడసాగిరి. నిశ్శబ్దం పటాపంచలైపోయింది. మౌనం ఎగిరిపోయింది. బహు దూరానికి వినబడుతుంది. ప్రజలు ఏదో అనుకొనుచున్నారు. కొందరు ఈలాగున, కొందరు అలాగున అనుకొనుచున్నారు. ఇది ఏమిటి అనగా, ఇది కొత్త మధ్యము కాదు, ఇది మీరు చూచు వినుచున్న దేవుని పరిశుద్ధాత్మ. Silence will break out when the Holy Spirit God comes. Amen. Amen. Hallelujah. Hallelujah. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం వచనాలు. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇలాగ చెప్పు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు మనుషులతో మాత్రమే కాదు, దేవుడు జంతువులతో కూడా మాత్రమే కాదు, ఎండిపోయిన ఎముకలతో కూడా ఒక్క ప్రవచనము ద్వారా మాట్లాడగలడు. ఒక్క ప్రవచనం ద్వారా మాట్లాడగలడు. That is the capacity of the gift of prophecy. That is the importance of the gift of prophecy. When somebody got the anointing of prophesying in somebody, you know what happens? Even the dry bones shall arise for God. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎండిన ఎముకలకు ప్రవచనం ఎత్తి ఇలాగూ చెప్పు. ఎండిన ఎముకలారా, ఎండిపోయిన కుటుంబములారా, ఎండిపోయిన కుటుంబ సంబంధములారా, ఎండిపోయిన ఆర్థిక స్థితిగతులారా, ఎండిపోయిన వ్యాపార అనుభవాలారా, ఎండిపోయిన సేవా స్థితిగతులారా, ప్రవచనం ఎత్తి మీకు చెప్పనదేమనగా, receive the flow of the Holy Spirit. ప్రవచనం ఎత్తి చెప్పు.
ప్రవచనం ఎత్తి చెప్పు. చదవండి బ్రదర్. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అందరూ చెప్పండి జీవాత్మ. అందరు చెప్పండి జీవాత్మ. నీ కిడ్నీస్ చచ్చుబడిపోతున్నాయి కదా, ప్యాంక్రియాస్ పని చేయట్లేదు కదా, ఏదో ఒక అవయవం అసలు స్పందించట్లేదు వైద్యాన్ని, నాట్ రెస్పాండింగ్ ఎట్ ఆల్ టు ద మెడికేషన్. దిస్ మార్నింగ్ I take this authority from the Holy Spirit God to prophesy on the dead organs in your body. నీ శరీరంలో చచ్చుబడిపోతున్న అవయవాలకి ఇప్పుడు చెబుతున్నాను, యేసు నామములో జీవాత్మను వదులుతున్నాను. యేసు నామములో జీవాత్మను వదులుతున్నాను. Your dead organs shall receive the power of the Holy Spirit God. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచనాత్మ రాగానే ఏం జరిగింది తెలుసా? గాఢగాఢమ్మను ధ్వని పుట్టిందట. గాఢగాఢమని ధ్వని పుట్టిందంట. ఎక్కడ? అన్ని వైపులా. ఎక్కడ? అన్ని చోట్ల. ఎవరికి? ప్రతి ఎండిన ఎముకకి. అక్కడొక ఎముక, అక్కడొక అలాగే ఎగిరొచ్చి ఎక్కడ పడుతుంది. ఇది అలా ఎగురొచ్చి ఎక్కడ పడుతుంది. ఏంది అని చూస్తే టకా 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 అస్థిపంజరం తయారైపోయింది. అగైన్ ప్రాఫెసీ. మాంసం వచ్చేసింది, నరాలు వచ్చేసినాయి, చర్మం వచ్చేసింది. చూస్తూ ఉండగానే ఎండిన ఎముకల లోయలో లెక్కింపలేని ఒక సైన్యం బయలుదేరింది. లెక్కింపలేని సైన్యం బయలుదేరింది. లెక్కింపలేని సైన్యం బయలుదేరింది. ఇప్పుడు నేను దైవజనుడుగా తెలియచేయనది ఏమనగా, ఓ శత్రు శిబిరమా, నా దేవుని ఆత్మ ఎండిన ఎముకల లోయలోనే ఒక సైన్యమును తయారు చేయగలిగితే జీవమగల దేవుని సంఘములో ఏమన్నా చేయగలదా? ఇంకా ఏమన్నా చేయగలదు? ఇంకా ఏమన్నా చేయగలదు? That's why I declare your time up. Your time up. క్రీస్తు సంఘానికి డేట్ పెడతావా? డేటు పెట్టినటువంటి ఫరో, డేటు పెట్టిన హామాను, అందరూ స్తోత్రం. మనకిదే ఆత్రం. దిస్ ఈజ్ అవర్ టైం. బంతిని ఎంత గట్టి కొడితే అంత పైకి ఎగురుద్ది. హల్లెలూయా చెప్పండి. ఉత్తర వాయువు వచ్చిన తర్వాత దక్షిణ వాయువు ఆగదు. మరి క్రాస్ వెంటిలేషన్ ఉండాలి కదా, తప్పదు. స్తోత్రం చెప్పండి. బయలుదేరిపోయింది దేవుని గాలి. ఎండిన ఎముకల లోయలో కూడా జీవాన్ని లేపుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ వస్తే సేవ స్పీడ్ పెరుగుద్ది. దేవుని ఆత్మ వస్తే సేవలో సౌండ్ పెరుగుద్ది. దేవుని ఆత్మ వస్తే సేవలో సైనికులు లేస్తారు. దేవుని ఆత్మ వస్తే ఇవి జరుగుతాయి. ఇవన్నీ చేయుటకు నది బయలుదేరింది. నది బయలుదేరింది. నది బయలుదేరింది. ఆ నది వస్తున్నది. మార్కు సువార్త 1:12. మార్కు సువార్త 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఎవడే? పరిశుద్ధాత్మ అలా కూడా చేస్తాడా? ఆయన పావురం వలె సైలెంట్గా, he is so kind and gentle, he will not move even, he will still, there is something like a dove. నీకు ఒక్క చిన్న పుల్లితెర చూసావు నాయన, మేము 70 mm చూసాము నాన్న. ఆయన రూపం నీకు అర్థం కాలేదు రమాయికుడా. ఇదిగో సింహమును గర్జించుటకు, ఆమేన్, బొబ్బరించు సింహమును చీల్చుటకు దేవుని ఆత్మ మమ్మల్ని రేపుతున్నాడు నాన్న, రెచ్చగొట్టుచున్నాడు నాన్న. ఇది భావోద్రేకములు కావు నాన్న, ఇది ఆత్మ చేయుచున్న తీవ్రమైన కార్యం. ఆమేన్. దేవుని ఆత్మ యేసుని ఏం చేసిందట? అరణ్యములోనికి త్రోసుకుని పోయింది. ఎందుకని? ఎందుకు అరణ్యంలో తోసుకెళ్ళాడు చెప్పనా? ఎందుకన కాదు, కాదు,
మీరు అలసిపోకండి. విషయం అది కాదు. అరణ్యములకు దేవుని ఆత్మని ఎందుకు తోసుకెళ్ళాడు తెలుసా? ఆయన అక్కడ ఉపవాసాల్లో పెట్టాడంట. పద్దాకెంత ఈజీగా ఉండదు కోటం. ఉప్పు అన్నట్టు అత్తమానం ఉండదు నాన్న. తోసుకెళ్ళిపోయి ఏం చేశాడు తెలిసిన? 40 దినాలు ఉపవాసాల్లో పెట్టాడు. ఎన్ని రోజులు పెట్టాడు? నేను ఆత్మపూర్ణుణ్ణి, నాకు అభిషేకం ఉంది అన్నావు కదా. 24 గంటలు బిర్యానీలు తినటం కాదు నడిపింపుంటే, ఆత్మ నడిపింపులో ఉపవాసం కూడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామంది సోకాల్డ్ అనాయింటెడ్ తెగ తినేస్తున్నారు. ఐఎమ్ సారీ టు సే, నిజంగా నీ మీద ఉన్న దేవుని ఆత్మే కనుకైతే నేను ఉపవాస పనుల్లో తీసుకెళ్తే, మనుషులకు దూరంగా తీసుకెళ్తే, ఒంటరి ప్రార్థనలు కూర్చోబెట్టద్దే, అన్న పనులకు దూరం చేస్తుంది. ఒక నది బయలుదేరింది. ఏమి చేయుచున్నది? మట్టిలో మార్పులు తెచ్చుచున్నది. ఒక నది బయలుదేరింది. ఏమి చేయుచున్నది? ఆత్మలో రేపుచున్నది. ఒక నది బయలుదేరింది. ఏమి చేయుచున్నది? దైవజనుల వేగము పెంచుచున్నది. ఒక నది బయలుదేరింది. ఏమి చేయుచున్నది? సంగములో ఒక శబ్దము రేపుచున్నది. అది అన్య భాషల శబ్దమే, అది కృపా వరముల శబ్దమే, అది ఆత్మవరముల శబ్దమే. సంగములో ఒక నది బయలుదేరింది. అదేమి చేయుచున్నది? ఎండిన ఎముకలలో సైన్యములు లేపుచున్నది. సంఘములో ఆత్మ బయలుదేరింది. అదేమి చేయుచున్నది? ఉపవాసములలో నడిపించుచున్నది. ఆమెన్, ఆమెన్. నది బయలుదేరింది, ఈ కార్యాలన్నీ చేసింది. ఇంకొకటి మిగిలిపోయింది. షిత్తీములో ఈయన తడుపుచున్నది. అంటే ఏమిటి? అక్కడేం జరుగుద్ది? నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. దేవుడు మనల్ని దీవించిన గాక. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు చేయగలిగిన గొప్ప కార్యం, ఎండిన ఎముకలకు జీవము ఇవ్వగలిగినది. దేవుని స్తోత్రం. మట్టి మీద దేవుని ఆత్మతో నింపబడినప్పుడు జీవం ఇచ్చి మెదడును, చూపును, కిడ్నీలను, ఎముకలను ఇవ్వగలిగినది. హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని రెచ్చగొట్టగలిగి చేయగలిగినది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రమయ్యా. మాతో మీరు ఉన్న విధానం బట్టి స్తోత్రం తండ్రి. హల్లెలూయా. మాతో మీరు ఉన్న విధానం బట్టి స్తోత్రమయ్యా. మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం రాజా. హల్లెలూయా, హల్లెలూయా. మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రమయ్యా. దైవజనులు మీరు అభిషేకముతో మీరు వాడుకొని తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ప్రోత్సహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, ఎండిన ఎముకలను ప్రభు జీవం ఇచ్చిన దేవా, నీ శక్తితో నాయన నువ్వు చేసిన కార్యం బట్టి స్తోత్రం ప్రభు. తండ్రి నీకు స్తోత్రమయ్యా. అనేక మందిని విడుదల పరిచేందుకు స్తోత్రమయ్యా. నీ వాక్కులు, నీ ఆత్మలో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు గడప కింద తన వాక్కును దాటి వెళ్ళేవాడు కాదు. ఈ రోజున దేవాది దేవుడు మనతో అద్భుతమైన రీతిగా కొత్త కోణములో దేవాది దేవుడు కొత్త విషయాలు మనతో నేర్పి దేవుడు మనతో నింపి మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం యేసయ్యా. ఒకసారి అందరూ లేచి నిలబడి దేవా, మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఆ మాట అందరం చెప్తాం. యేసయ్యా, మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. నీకే మహిమ రాజా, తండ్రి నీకే మహిమ రాజా, తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి, ఎండిన ఎముకలను జీవం ఇవ్వగలిగిన దేవా, మా జీవితాలను కార్యం చేయగలిగిన దేవుడవు నువ్వు. నీ మహిమతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. దేవుని మహాకృప వలన రేపు ఆదివారం ప్రత్యేకంగా దేని నిమిత్తం? అప్పుల బాధ నుండి దేవుడు గొప్ప విడుదల, ఆత్మదేవుడు చేయగలిగిన వాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ సింహమైతే మింగాలని వచ్చిందో దేవుడు ఒక శాంసన్ని నిలబెట్టి ఆ సింహం చేల్చనీయకుండా చేసిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుల ఊపిరిని దేవుడు బయట నడిపించాలి.
హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది అందరు ఇతరులకు కూడా తెలియపరచండి. అటువంటి వారు చనిపోకముందే, ఆత్మహత్య చేసుకొని చనిపోకముందే పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా గొప్ప కార్యం చేయాలి రేపు ఆదివారం. ఆర్ యు రెడీ? ఇతరులకు తెలియపరచరా? అప్పులు, నీ ఇంటి ఎదురుగా అప్పుల్లో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కూడా రప్పించండి. ఎస్ అన్న చేతుల పైకి ఎత్తండి. దేవా నువ్వు అద్భుతం చేయమని రేపు ఆదివారం యేసునామమున తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఈ రాత్రి మనకు సాయంత్రం 6-8 ప్రార్థన ఉంటుంది. 6-8 వచ్చి ప్రార్థన చేస్తే ఓకే. ఒకవేళ కుదరదనే అన్నవాళ్ళు రాత్రి 12 గంటల లోపల ఒక్క అరగంట అయినా సండే స్కూల్ పరిచర్య కొరకు, సండే స్కూల్ టీచర్లు దేవుడు అభిషేకంతో వాడుకోవాలి. కృపానిధి పరిచయం మా తమ్ముడు బ్లెస్సన్ను వాడుకోవాలి. ఎందు పనికిరన్న 4 ఆరాధనలు వాడుకోవాలి. వేల కొలది నుండి లక్షల కొలదిగా దేవుడు తన ఆత్మ నడిపించాలి. ఒక అరగంట అయినా ప్రార్థన చేస్తానని అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. దేవా దీవించమని యేసునామమున తండ్రి, ఆమేన్. మధ్యాహ్నం ఆరాధన ఉంటుంది. ఆరాధనలో దేవుడు జెఫన్యా శాస్త్రి అయ్యగారు ఉంటారు. మళ్ళీ సాయంత్రం 6-8 కూడా మనకే ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. మళ్ళీ రేపు ఉదయం మనకి ఎన్ని గంటల నుండి? ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుంది. అంటే జెఫన్యా శాస్త్రి అయ్యగారు ఉండరు అన్నారంటే ఒకళ్ళు మరణించారంట, అందువలన వెళ్ళాలి అన్నారు. అందువలన మనం ఇప్పుడు దయచేసి వారి అక్కడికి తప్పనిసరిగా వెళ్ళాలంట. అందువలన రేపు మాత్రం మనకేముంటుంది? ప్రార్థన ఉంటుంది. ఆర్ యు రెడీ? ఆత్మదేవుడు కార్యం చేస్తాడు, ప్రార్థనలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీరు కొత్తగా వస్తే మీరు మాత్రం నిలబడండి, మిగతా వాళ్ళందరూ కూర్చోండి. స్తోత్రం, హల్లెలూయా. కొత్తగా వచ్చిన వాళ్ళు నిలబడండి. 2 బహుమానాలు ఇస్తాం, 1 పుస్తకం, 2 ప్రార్థన నూనె. పుస్తకం అందగానే కూర్చోండి, నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. పరలోకన్న మా తండ్రి, యేసయ్యా సిలువలో నా కోసం మరణించావు, 3వ రోజు తిరిగి లేచావు. యేసయ్యా 1 యోహాను 1వ అధ్యాయం 7వ వాక్య ప్రకారం యేసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను. యేసయ్యా నీ రక్తము చేత నా పాపములను తుడిచి నీ బిడ్డగా మార్చండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, గట్టి ఆమేన్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ నా వైపు చూడండి. మీకు ఇంకొక బహుమానం ఇస్తాం, ప్రేయర్ ఆయిల్ ఇస్తాం. పుస్తకం తెరవండి, ఒక కాగితం కనబడుతుంది. ఆ కాగితంలో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాస్తే ఇక్కడ తమ్ముడు, ఇక్కడ మా సిస్టర్స్ ఇక్కడ ఉంటారండి. దయచేసి అంటే క్రాంతిని బట్టి వెళ్ళాలి కదా, పవను, భాను అక్కడ నుంచి ఉన్నాను. అక్కడ మా బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు మీకు అడ్రస్ రాస్తారు. మళ్ళీ ప్రేయరాలు కూడా మీకు వేరే బ్రదర్స్ ఇస్తారు. దయచేసి గమనించండి. దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రేయరాలు తీసుకునే మీరు వెళ్ళండి. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా కొంతమంది మధ్యాహ్నం ఆరాధన కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు ప్రార్థన చేసుకోండి, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మిగతా ఆఫీసులకి, కాలేజీకి, స్కూల్కి వెళ్ళవలసిన వాళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం. ప్రార్థన. పరలోకన్న మా తండ్రి యేసయ్యా, మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. నీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచేవయ్యా. నీ బిడ్డలు వెళ్తున్నారు, తోడే ఉండమని. రేపు ఆదివారం నీ మహిమతో దిగునుగాక. అప్పుల సింహాన్ని చీల్చగలిగిన శక్తి మాకు దయచేయి ప్రభువా. యేసునామమున తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి అంతటికి నాశనం. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరికీ సదా తోడే ఉండును గాక. విజయవాడ పట్టణ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనందరికీ సదా తోడే ఉండును గాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.